assume root 5 is rational. నా హ్యాండ్ రైటింగ్ బాగోదు కానీ మ్యాథ్స్ హ్యాండ్ రైటింగ్తో పని లేదు. రూట్ 5ని రేషనల్ అనుకోవాలి. రూట్ 5 రేషనల్ అంటే వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్? ఇక్కడే మీకు ఒక మార్క్ వచ్చేస్తుంది. రేషనల్ అనుకొని రేషనల్ నెంబర్ డెఫినేషన్ రాశారంటే అయిపోద్ది. ఇఫ్ A is a rational number, then it should be in the form of P by Q, where ఇది రాస్తే సరిపోద్ది. Q not equal to 0 and P comma Q are కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? పి అండ్ క్యూ అనేవి 2 ఇంటిజర్స్ అయి ఉండాలి. వాటికి కామన్ ఫ్యాక్టర్గా 1 మాత్రమే ఉండాలి. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటే ఆ 2 ఇంటిజర్స్ని మనం ఏమని పిలుస్తాము? కోప్రైమ్ నెంబర్స్ అంటాం. సో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మొత్తం అవసరం లేదు, ఎగ్జామ్ టైం కాబట్టి. జస్ట్ కోప్రైమ్ నెంబర్స్ అంటే నేను చెప్పాను కానీ ఇది అవసరం లేదు. పి అండ్ క్యూ ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటే సరిపోద్ది. ఓకే, క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, పీ బై క్యూ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు మనము రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి రూట్ 5ని ఏ ఫామ్లో రాయాలి? రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అనుకోవచ్చా? పీ బై క్యూ అనుకున్నాను నేను, రేషనల్ నెంబర్ అన్నాను కాబట్టి. ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ 5 ఇంటూ క్యూ అవుతుంది. మల్టిప్లై చేశాను, ఇటు డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ sides, p square is equal to root 5q whole square. p square is equal to root కి 5 స్క్వేర్కి పోతే 5, q square అంటే q square. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను? దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. q square is equal to p square by 5 అని రాయొచ్చా? ఇది ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 5 ఈజ్ డివైడింగ్ పీ స్క్వేర్. ఎందుకు? పీ స్క్వేర్ 5తో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ క్యూ స్క్వేర్ వస్తుందంటే పీ స్క్వేర్ని 5 డివైడ్ చేస్తుంది. సో 5 విల్ డివైడ్ పీ ఆల్సో. ఎందుకంటే పీ స్క్వేర్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఇది రాయాల్సిన అవసరం లేదు. పీ స్క్వేర్